एक धर्म का ఒక మత సంబంధమైన पर्दा डालकर మత సంబంధం ముసుగు వేసుకొని मैं जिंदा करके दिखाना चाहते నేను हैं। బ్రతుకున్నానని చూపించాలనుకుంటున్నాం. नहीं नहीं, కాదు కాదు. जैसा आत्मा में मर गया वो आदम हव्वा, ఏ విధంగా ఆత్మలో చచ్చిపోయిన ఆదామవ్వలు पत्ते का कपड़ा पहना, ఏ విధంగా ఆకుల వస్త్రం తొడుక్కున్నారో इसी प्रकार అదే ప్రకారంగా मरा हुआ मसीह लोग చనిపోయిన క్రైస్తవులైన వారు मसीह धर्म का कपड़ा पहना है। క్రైస్తవ మతం యొక్క వస్త్రమును ధరించుకున్నారు. तुम मरा है, నువ్వు చచ్చిన వాడుకున్నావు. तुम मसीह धर्म का कपड़ा पहना నువ్వు है। క్రైస్తవ మతం యొక్క వస్త్రం తొడుక్కున్నావు. कई प्रकार का कपड़ा है। అనేక రకాలైన వస్త్రాలు ఉన్నాయి. हमें बहुत कपड़ा का दुकान खोल के रखा है। ఎన్నో వస్త్రం యొక్క దుకాణాలు తెరిచారు. कुछ जगह में पेंटिकोस का कपड़ा मिलेगा, కొన్ని స్థలాల్లో పెంతెకోస్తు యొక్క వస్త్రం దొరుకును. कुछ जगह में हेब्रोन का कपड़ा मिलेगा, కొన్ని చోట్ల హెబ్రోన్ యొక్క వస్త్రం దొరుకును. कुछ जगह में बाप्टिस्ट का मिलेगा, కొన్ని చోట్ల బాప్టిజం వస్త్రం దొరుకును. सीएसए का मिलेगा, సిఎస్ఐ వస్త్రం దొరుకును. ऐसा बहुत है। ఇటువంటి వస్త్రాలు అనేకములు ఉన్నాయి. चाहे तू कोई भी कपड़ा पहनो, ఏ వస్త్రం తొడుక్కున్నప్పటికీ, चाहे तू पेंटिकोस हो, बाप्टिस्ट हो, सीएसए कोई हो, పెంతెకోస్తు అయినా బాప్టిస్ట్ అయినా సిఎస్ఐ అయినా ఎవరైనప్పటికీ अंदर जीवन है क्या? లోపల జీవం ఉన్నదా? जीवन है क्या? జీవం ఉన్నదా? हे मुर्दा, ఓ మృతుడా, तुम कोई भी कपड़ा पहनने से क्या फायदा? నువ్వు ఏ వస్త్రముని ధరించుకున్నా దాని వల్ల లాభం ఏమిటి? चाहे तू सफेद कपड़ा पहनो, నువ్వు తెల్ల వస్త్రం తొడుక్కో, या काला कपड़ा నువ్వు पहनो, నల్ల వస్త్రం తొడుక్కో, या लाल कपड़ा నువ్వు पहनो, ఎర్రని వస్త్రం తొడుక్కో, अंदर कौन? లోపల ఎవరు? एक मरा हुआ मसीह। ఒక చచ్చిన క్రైస్తవుడు. मैं बाहर के लोगों के बारे में नहीं बोल रहा हूँ, నేను బయట ఉన్న వారి కోసం చెప్తలే. कोई भी हो, మీరు ఎవరైనప్పటికీ, अब कोई भी धर्म का कपड़ा पहनो, మీరు ఏ మతం యొక్క వస్త్రం తొడుక్కున్నా, ये कपड़ा किसके लिए? ఈ వస్త్రం ఎందుకోసం? मतलब इंसान खुद बनाया हुआ कपड़ा, మనుషుడు స్వయంగా తయారు చేసిన వస్త్రం. जैसा आदम हव्वा पत्ता से कपड़ा बनाया, ఏ విధంగా ఆదాము వారు ఆకులతో వస్త్రముని చేశారో, इंसान तैयार किया हुआ हर धर्म మానవుడు చేసిన ప్రతి